హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే ఫస్ట్ శనగలు పెట్టేసుకున్నాను. ఈరోజు మా అబ్బాయికి ఆఫీస్ ఫస్ట్ డే. ఇంకా త్వరగా వెళ్ళిపోతాను అమ్మ అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే శనగలు పెట్టేసి దాంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసాను, మూత పెట్టేసాను. ఒక 2 విజిల్స్ వేస్తే ఇంకా పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇంక లోపల అయితే పక్క స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను. రైస్ పెట్టి శనగల్లో కలపడానికి కీర అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కీర కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తాను. కట్ చేసేసి బీరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయ ఫ్రై చేస్తాను కీర కట్ చేశాక. బీరకాయలు ఒక 2 బీరకాయలు ఉన్నాయి. బీరకాయ ఫ్రై చేసిన మా అబ్బాయి లంచ్ తీసుకెళ్ళడు. బీరకాయ వాడికి ఇష్టం ఉండదు. ఎలాగ మరి ఇంకా వెజిటబుల్స్ ఏమీ లేవు, బీరకాయ ఉన్నది అని చెప్పేసి సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే కీర కట్ చేసేసి బాబుకి లంచ్ బాక్స్ పులిహోర చేసేద్దాం. పులిహోర చేసేసి ఆవకాయ పచ్చడేసి కలిపేసి వాడికి బాక్స్ పెట్టేసి వాడిని పంపించేసి అప్పుడైతే నెక్స్ట్ పాపకి లంచ్ బాక్స్కి బీరకాయ ఫ్రై చేసేద్దాం. ఎందుకంటే పులిహోర అది అంత ఇష్టంగా తిందో. వీడికి పులిహోర అంటే ఇష్టమే, అందులో ఆవకాయ పచ్చడి కలిపి పెడితే ఇంకా ఇష్టం. ఇంకా పులిహోర కలిపేద్దామని డిసైడ్ అయ్యనమాట. ఇంకా వాడికైతే పక్కనైతే రైస్ అవుతుంది. ఈ లోపల శనగలు కూడా విజిల్స్ వేసేసినాయి. ఇంకా అదైతే ఆపేస్తాను. ఆపేసి ఇంకా ఒక బౌల్ ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇక్కడ. ఎందుకంటే వాడికి ఈవినింగ్కి ఇప్పుడు పట్టుకెళ్ళడానికి కలిపి నేను బాయిల్ చేసేస్తాను. ఇప్పుడు వాడికి ఎన్ని శనగలు కావాలో అన్ని శనగలు తీసుకున్నాను ఆ బౌల్లోకి. తీసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ వేసేసి ఈ కీర కట్ చేసి పెట్టాను కదా, ఈ ముక్కలు అయితే ఇందులో వేసేసి కలిపేసి హాల్లో పెట్టేస్తాను. అవి చల్లారుతాయి. చల్లారాక బాక్స్లో పెడతాను. ఇంక ఈ లోపల రైస్ అయితే ఉడుకుతుందన్నమాట. ఇంకా రైస్ వార్చేస్తాను. ఏంటి ఏదో చెప్దాం అనుకున్నాను. రైస్ వార్చేస్తాను. అదే వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయా, నోటిఫికేషన్ వస్తుందా లేదో నాకు తెలియట్లేదు. మనకైతే వాచ్ టైం అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే రోజు 1-2 తప్ప ఎవరు రావట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ అయితే చెయ్యండి, ఓకేనా? ఇదైతే ఇందులోకి సరిపడినంత సాల్ట్, నిమ్మకాయ కలిపేసి కీర కూడా వేసేసాను, కలిపేసాను. ఇంకా అక్కడైతే పెట్టేస్తాను అనమాట. ఇంకా అన్నం రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా రైస్ ఉడికిపోతే అన్నం వార్చేసుకొని చేస్తాను. ఇవి బీరకాయలు కట్ చేసి పెట్టాను కదా, ఇంకా ఇవైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటాను. మా హస్బెండ్ మొన్న పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసారు. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే మా అమ్మాయికి ఇష్టం ఉండదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పాలేసి వండితే దానికి ఇష్టం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక 2 బీరకాయలు ఉన్నాయి కదా, మంచిగా ఒక చిన్న కప్పుడు పాలేసి మంచిగా పాలేసి వండుదాము, చిన్న చిన్న ముక్కలు కోసి అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసి పెడుతున్నాను. స్పీడ్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఇంకైతే అది అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వార్చేసుకుంటాను. ఇది నాకు ఈ వార్చడానికి మాకు ఇది వరకులైతే ఒకసారి వండేసుకోవడానికి ఒక పెద్ద గుండు ఉండేది అన్నమాట. ఆ గుండులో దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉండేది. అదైతే మా నలుగురికి సరిపోతుంది వండేస్తే. అలాంటిది ఉండేది, అది కన్నం పడిపోయింది. ఇంక అప్పటి నుంచి అలాంటి గుండు నాకు దొరకలేదు. ఈ చిన్న చిన్న ఆటలతో వండితే ఒకరికి ఇద్దరికి తప్ప మొత్తం ఫ్యామిలీకి సరిపోదు. ఇంకా అదే అందుకని చెప్పేసి ఇంక అన్నం అయితే ఉడిపింది. ఇందులోకి కొంచెం వాడికి బౌల్లోకి కొంచెం వేడి గంజి తీస్తాను. తీసేసి అన్నం అయితే వార్చేస్తాను అనమాట. వార్చేసి ఈరోజు అయితే నేను మొన్న కరివేపాకు పొడి చేశాను కదా, ఈరోజు ధనియాల పొడి చేద్దాము, లేదంటే కొబ్బరి పొడి కానీ ధనియాల పొడి కానీ ఏదైనా కొంచెం వెరైటీగా పొడులు చేసి ఉన్నాయనుకో, గమ్మున ఇలాగా ఏమీ లేనప్పుడు ఒకసారి పులిహోర కానీ, ఒకసారి కరివేపాకు రైస్ కానీ, ఒకసారి అలా ఏదైనా వెరైటీగా పెట్టవచ్చు కదా. పొద్దున్నే సింపుల్గా అయిపోతాయి, టేస్ట్గా ఉంటాయి కదా అని ఒక ప్లాన్ అయితే ఉన్నది. ఇంకా అవైతే నేను ఈరోజు అయితే కరివేపాకు పొడి అయితే కొద్దిగానే ఉన్నది. ఈరోజైతే కొంచెం ధనియాల పొడి అలా చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే వీడియో తీస్తే కనుక మీకు వీడియో పెడతాను. వాడికైతే దాంట్లోకి సరిపడినంత రైస్ అయితే తీసుకున్నాను. వాడు ఎంత తింటాడో అంత రైస్ అయితే తీసుకుంటాను. కొద్దిగా గంజి అయితే తీసాను అన్నమాట. ఫస్ట్ కొద్దిగా గంజి తీసి అన్నం అయితే వార్చేసాను. ఇంకైతే
అన్నం వారినప్పటికీ పులిహోరకి తాలింపు వేసేసుకుంటున్నాను. కడాయి పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అయితే లేదు, ఎండుమిర్చి, ఆవాలు, 2 జీడిపప్పు పలుకులు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కాదు పసుపు అయితే వేస్తాను. ఆవాలు, ఇంగువ వేసేస్తే ఇంకా అది కొంచెం చిటపట్టమన్నాక అన్నం అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే ఏగుతుంది. ఇంకైతే 2 జీడి పలుకులు అయితే వేసాను. అందులోకి పల్లీలు వేస్తాం కదా, పల్లీలు అయితే లేవు, మొత్తం అన్నీ స్ప్రౌట్స్, శనగలు, నల్ల శనగలు, బొబ్బర్లు అన్నీ కలిపేసి పెట్టేసాడు అన్నాను కదా డైలీ నానబెట్టుకుని తినడానికి. ఇంక విడిగా పల్లీలు లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా 2 జీడిపప్పు పలుకులు ఉంటే వేస్తున్నాను. పల్లీలు లేవని వేస్తున్నాను అనమాట, మామూలుగా టేస్ట్ కోసం అంతే. ఇంకా అది కొంచెం వేగిపోయాక దీంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఇంకా రైస్ అయితే కలిపేసుకోవడం అన్నమాట. సింపుల్గా అలాగా వాడికి ఇష్టమే, ఇలా ఇష్టంగానే తింటాడు. పులిహోరలు, ఫ్రైడ్ రైస్లు, ఇదేంటది వామ్ రైస్ అలాంటివి వాడికి ఇష్టమే. మా అబ్బాయికి ఇష్టం అయితే ఏగుతుంది. ఇంకా 2 జీడిపప్పు పలుకులు ఉంటే అవి అయితే వేసానమాట. వేసేసి ఇంకా దీంట్లో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసేసి కొంచెం వేగిపోయాక దీంట్లో రైస్ అయితే వేసేసి కలిపేస్తాను. సింపుల్గా ఈరోజు ఫస్ట్ డే సింపుల్గా ఇలా పట్టుకెళ్ళిపోతాడనమాట. ఇంక రేపు నుంచి అయితే ఇంకా తెలిసిందిగా టైమింగ్. ఇంక రేపు నుంచి అయితే కొంచెం త్వరగా లేచి వాడు 9:30 కల్లా వాడు ఇక్కడ స్టార్ట్ అయిపోతాడు కాబట్టి నేను త్వరగా 9 కల్లా వాడికి లంచ్ బాక్సులు పెట్టేసేలాగా ఉండాలన్నమాట. అలా అయితే బాగుంటుంది. కానీ ఇంక ఈరోజు అంటే ఇలా సింపుల్ అయింది, కానీ కర్రీస్ అంటే కొంచెం టైం పడతాయి కదా. ఇంకా అదైతే ఏగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాడికి రైస్ వేసేసి కలిపేస్తాను. కలిపేసి ఇంకా వాడికి సరిపడినంత రైస్ అయితే వేసేసాను. కలిపేసి ఇప్పుడు అదే ఆవకాయ పచ్చడి అన్నాను కదా, ఇంకా ఆవకాయ పచ్చడి అయితే ఒక 2 ముక్కలు సాల్ట్ అయితే వేసాను. మనం ఎంత ఆవకాయ పచ్చడి వేసినా కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ అయితే వేసాను. ఇంకో కొద్దిగా ఆవకాయ పచ్చడి అయితే వేస్తాను అనమాట. వేసి కలిపేసి బాక్స్ పెట్టేస్తాను. ఒక 2 ముక్కలు ఉంటాయి. ఇంకా ముక్కలు నంచుకొని ఇంక ఇది కూడా పుల్లగా ఉంటుంది కదా, రైస్ తాలింపు వేసింది బాగుంటుంది కదా. కొద్దిగా నిమ్మకాయ చిన్నదైతే ఉన్నది, అదైతే పిండేసి అనమాట. ఇంకా కలిపేసి ఇంకా బాక్స్ పెట్టేయడమే వాడికి. బౌల్లో పెట్టేస్తాను, వాడి బాక్స్లో పెట్టేస్తాను. చల్లారుతుంది. ఈ లోపల వాడు తింటున్నాడు. చల్లారితే ఇంకా వాడు బాక్స్ అయితే పెట్టేస్తే పని అయిపోయినట్టు. ఇంకా డిష్ వాషర్లోని నైట్ పెట్టాను. అది నిన్న పెట్టాను కదా, నిన్న ఈవినింగ్ పెట్టిని అవన్నీ తీసేసాక మళ్ళీ నైట్ పిల్లల లంచ్ బాక్సులు మేము నైట్ తిన్నవి అవన్నీ పెట్టాను. అవన్నీ పెట్టేసి నేను ఏం చేశాను, నానబెట్టేసాను. ఫస్ట్ అయితేనే నానిపోయింది. తర్వాత మధ్యలో వాష్రూమ్కి లెగుస్తాం కదా, అప్పుడు లెగిసినప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాంలే అనుకున్నాను, కానీ నేను ఇంకా లేగలేదు. పాలు తాగాను నైట్ పడుకున్నప్పుడు, ఇంక నిద్ర వచ్చేసింది, లేగలేదన్నమాట. ఇంకా మార్నింగ్ 7 o'clock మెలకు వచ్చింది నాకు. 7 o'clock మెలకు వచ్చాక అప్పుడు ఆన్ చేశాను అనమాట. 8:30 వరకు అన్నీ కడిగేసి ఇచ్చేసింది. ఎక్కువ గిన్నెలు ఉంటే 1.5 hour పెడతాను, తక్కువ గిన్నెలు అయితే 1 hour పెడతాను అనమాట. ఇంకైతే వాడి పని అయిపోయింది. వాడి బాక్స్ ఇచ్చేసాను కదా. ఇంకా బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా కడాయి అయితే పెట్టాను. కడాయి పెట్టి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అయితే చేతకొట్టి వేసాను. అవి కొంచెం చిట్టపట్టమన్నాక ఇందులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఉంటే బాగున్నాను. కరివేపాకు అయితే లేదు నా దగ్గర. ఇంకా ఇవే వేసేసాను అనమాట. ఇంకేవే వేసేసి ఇంకొంచెం చిట్టపట్టమన్నాక ఇంకా తర్వాత అయితే ఈ బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇంకా దాని మట్టుకే వచ్చినట్టు వచ్చిందన్నమాట, చిన్న కూర కింద. ఇంకైతే మా హస్బెండ్కి చెప్పాను, కర్రీ ఏమీ లేదు, ఇంక పిల్లలిద్దరికే వచ్చింది. ఒక ముక్క అది ఒక బీరకాయ 2 ముక్కలు చేసాం. పెద్ద బీరకాయ కదా ఆ ముక్క, ఇంకో ఇప్పుడు ఈ ముక్కలు అంతే వచ్చింది. చాలా తక్కువ వచ్చింది. పాపకి లంచ్ బాక్స్ పెట్టాక కూర ఏమీ లేదంటే సర్లే అన్న తీసుకొని వస్తానులే మధ్యాహ్నం అని అన్నారు. మరి నాన్ వెజ్ తెస్తారో వెజిటబుల్స్ తెస్తారో తెలీదు. తీసుకొచ్చాక అప్పుడు మా హస్బెండ్ నేను తినడానికి అప్పుడు వండుతాను.
ఇప్పుడు ప్రజెంట్ అయితే పాప వాళ్ళకి వెళ్ళిపోవడానికి ముందు పెట్టేస్తే తర్వాత మేము నెమ్మదిగా వండుకుంటాము. ఇంకా నైట్కి మధ్యాహ్నంకని ఇంకా అది కూడా కట్ చేసేసి ఇందులో వేసేస్తే అయిపోయినట్టే. ఇందులో కొద్దిగా పసుపు అయితే వేస్తాను. ఫస్ట్ పసుపు వేసేసి కలిపేస్తాను. అదైతే బీరకాయ త్వరగానే మగ్గిపోతుంది. బీరకాయ ఒకటి, ఆనపకాయ ఒకటి, పొట్లకాయ అలాంటివి త్వరగానే మగ్గిపోతాయి. కానీ దొండకాయ చాలా, బంగాళదుంప, దొండకాయ చాలా టైం తీసుకుంటుంది. ఇవైతే త్వరగానే మగ్గిపోతాయి. ఇంకైతే మగ్గుతుంది. కొంచెం బాగా మగ్గిపోయాక ఇంకా కట్టేసి ముందు కొన్ని పాలు, కొద్దిగా ఉప్పు వేసింది, పసుపు వేసింది, క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇంకా పాలు అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత పాలు వేసేసి కొంతసేపు మూత పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే బీరకాయ కర్రీ. ఇంకా పాపకి బాక్స్ పెట్టేస్తాను, పెరుగన్నం పెట్టేస్తాను. అంతే. ఈరోజు అయితే ఇలా సింపుల్గా చేసేసాను. అంటే నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. వాడు నాకు నైట్ చెప్పాడు. అంటే నేను నైట్ చెప్పాడంటే వెళ్తాడని తెలుసు, కొత్త ఆఫీస్కి వెళ్తాడని తెలుసు, కానీ టైమింగ్ తెలీదు. ఇంకా తెలిసింది కదా ఈ రోజు నుంచి ఇంకా నేను నైటే ప్రిపేర్ అయిపోతాను అనమాట. ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ రైస్ పెట్టాను, అదైతే ఉడిపోయింది. ఇంకా పాపకైతే రైస్ పెట్టేస్తున్నాను. దానికి కొంచెం పెరుగన్నం కూడా, అన్నం కూడా వేసాను అందులోని. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెరుగు వేసేసి ఇంకా పెరుగన్నం ఇస్తాను. తింటూ ఉంటుంది. లోపల అన్నం చల్లారుతుంది. ఇంకా కూర పాపకి బౌల్లోకి తీసేస్తే ఇంకా పాప లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయినట్టే అన్నమాట. అయితే పాపకి కొంచెం అన్నంలోని కొద్దిగా పెరుగు అయితే వేస్తున్నాను. తనకి కొంచెం గంజి తీయడం మర్చిపోయాను, వాడికి వేసేసాను. దీనికి ఇంకా పెరుగు, కొద్దిగా వాటర్ వేసి ఇచ్చేసాను, కొద్దిగా సాల్ట్ వేసి ఇచ్చేసాను అనమాట. తినేసింది. నాకైతే టిఫిన్ల కన్నా పెరుగన్నమే బెస్ట్ అనిపించినట్టు అనిపిస్తుంది. సింపుల్గా అయిపోతుంది. ఈ టిఫిన్లు అంటే పచ్చళ్ళు చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ మధ్య మధ్యలో వండుతానులేండి. పిండి లేదని ఉండట్లేదు అన్నమాట. పిండి నైట్ ఆడిస్తానన్నారు, ఆడిచ్చేస్తే ఇంక ఈ రోజు నుంచి అయితే, రేపు నుంచి అయితే వండుతాను టిఫిను. మధ్య మధ్యలో పెరుగన్నం పెడతాను. ఇదైతే హాల్లో పెడతాను, చల్లారుతుంది. ఇంకా పాపకి కూర అయితే బౌల్లోకి తీసేసి ఇంక ఇచ్చేస్తే ఇంకా తనైతే తినేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో ఓపెన్ చేశారంటే వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.